హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మనం మైసూర్ వెళ్ళబోతున్నాం అనమాట. ఇది డిసెంబర్ 27th వ్లాగ్. ఇంకా బయట ఫుడ్ ఎందుకు 3 పూట్ల అని చెప్పి ఒక 2 పూట్లకి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అప్పటికి అరౌండ్ 1 o'clock అయ్యింది నైట్. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:35కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. సో ఆ ప్రిపరేషన్ అనమాట. మా బుడ్డది పడుకోమంటే పడుకోకుండా నాతో పాటు 2:30 దాకా మేలుకుంది. సో మేము ఇంకా ఒక్కొక్క రెసిపీ షేర్ చేసుకున్నాం. మా పెదమ్మ వచ్చేసి చపాతీలు చేసిందనమాట. కూర్చొని రుద్దుతా కూర్చుంది. మా మమ్మీ ఏమంటే టమోటా కర్రీ చేసింది. నేనేమో పులిహోర చేశాను. మిగతావన్నీ అసిస్టెంట్ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట. సో ఎందుకు వీడియో తీస్తున్నావు, నైట్ వేసుకున్నారని చెప్పి వాళ్ళు బాధపడిపోతూ ఉంటే న్యాచురల్గా రా కంటెంట్ ఇవ్వాలనేదే నా ఇదనమాట. సో అలా జోకులు వేసుకుంటా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా. మా బుడ్డది వచ్చేసి పడుకున్న వాళ్ళని కూడా వెళ్ళి అందరినీ లేపేసి మధ్యలో నిద్రకి కింద పడిపోతా. అసలు యాక్చువల్లీ అది అత్తుకో అంటది అనమాట, ఎత్తుకో అనేదాన్ని. సో ఆ వీడియో పెడదాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. అది మళ్ళీ కాపీరైట్ ఎందుకు పడుతుందిలే అని చెప్పి ఇంకా వాయిస్ పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి టమోటో కర్రీ అండ్ అలాగే పులిహోర అండ్ చపాతి. అసలు ఎంత అవసరం ఉన్నిందంటే పులిహోర నేను చేశానని చెప్పుకోకూడదు కానీ చాలా బాగుంది టేస్ట్. ఆ రెసిపీ కూడా నేను తప్పకుండా ఒకసారి షేర్ చేస్తాను. చింతపండు పులిహోర చేసాం. టమోటో కర్రీ కూడా చాలా బాగుంది. పులిహోర అప్పటికంటే పక్క రోజుకే టేస్ట్ బాగుంటుందంట. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంకా ఫుడ్ కొద్దిసేపు అంటే వెంటనే మూత పెడితే అది మళ్ళీ చెమ్మెక్కిపోతుంది అని చెప్పి కొద్దిసేపు అట్లానే ఆరబెట్టామన్నమాట. చపాతీస్, కర్రీ, పులిహోర మొత్తం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి లేచాము. 2:30, 3కి పడుకొని ఒక 1 hour నాప్ తీసుకున్నాం అంతే. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు మగవాళ్ళు వీళ్ళు పడుకునేసారు. ఇంకా మేము వంటలు చేసేవాళ్ళం. మేము 3 దాకా ఉన్నాం. మా పెదమ్మ అయితే అస్సలు పడుకోలేదు. సో ఇంకా హడావిడిగా రెడీ అయ్యి 4:30కి వెళ్ళాలనుకున్న వాళ్ళం. లాస్ట్కి అది 7:30 అయింది. అదనమాట, మనం ఒకటి ప్లాన్ చేసుకుంటే అది ఇంకోటి అవుతుంది. సో ఇక్కడ మధ్యలో ఒక స్టాప్లో ఆపామన్నమాట. కార్లో అందరికీ సరిపోక ఒక చిన్న టెంపో లాగా ఒకటి మాట్లాడుకొని వెళ్ళాము. మా పెదమ్మలు, ఒక అత్త, వాళ్ళ బాబు, మేమందరం వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి శ్రీరంగపట్నం రంగనాయకుల స్వామి అనమాట ఈ టెంపుల్లో ఉండేది. ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. కృష్ణదేవరాయలు ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది ఇది. టెంపుల్ అయితే లోపల చాలా బాగుంది. ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది. బట్ మాకు టైం లేక మేము తీసుకోలేకపోయాం. మా బుడ్డది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చారనమాట. స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చారనమాట. నంద్యాల, గూడూరు అట్లా. మా పాప వచ్చేసి వాళ్ళని ఏదో పొలిటీషియన్ లాగా నమస్తేలు పెట్టి ఒక సెలబ్రిటీ అయిపోయిందనమాట. సో అక్కడ దర్శనం అయ్యాక చాలా క్రౌడ్ ఉంది రంగనాయకుల స్వామి టెంపుల్లో. సో మాకు చాలా టైం పట్టింది. మెయిన్లీ స్టూడెంట్స్ వల్లే టైం పట్టింది అనమాట. అక్కడ నుంచి నిమిషాంబ టెంపుల్కి వచ్చాం. నిమిషాంబ టెంపుల్లో అర్థమయ్యే మేము కొంచెం టికెట్ తీసుకున్నాం అనమాట. ఆ రోజు యాక్చువల్లీ ఫ్రైడే. అమ్మవారి టెంపుల్లో తక్కువ ఉన్నింది, కానీ అక్కడ రంగనాయకుల స్వామి దగ్గర మాత్రం చాలా ఎక్కువ ఉన్నింది. ఇక్కడ వచ్చేసి త్వరగా అయిపోయింది దర్శనము. ఇక్కడ వాటర్ చాలా లోతు చాలా తక్కువగా ఉన్నింది. చాలా బాగుంది. మాకు ఆడుకునే టైం లేదు. మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకొని మేము అసలు ఇంకా ఎంజాయ్ చేయలేకపోయాము యాక్చువల్లీ. దాని తర్వాత ప్యాలెస్, చాముండేశ్వరి టెంపుల్, ప్యాలెస్, ఇంకా జూ కుదిరితే అని అనుకున్నాం, కానీ మాకు అంత టైం సరిపోలేదు. ఇక్కడైతే చాలా కూరగాయలు, మ్యాంగో, లీఫీ వెజిటబుల్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. సో తీసుకోలేదు. ఇంకా ఎట్లాగో వాడిపోతే ఇంటికి వెళ్ళే లోపు ఎందుకులే అని చెప్పి మేము తీసుకోలేదు. అలాగే ఫ్రూట్స్, అవేవో హనీ బాటిల్స్, చాలా బాగుందన్నమాట ఈ టెంపుల్.
టైం చూసుకొని గాని వస్తే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మాలాగా హడావిడిగా అయితే రాబాకండి మీరు. సో, ఇంక చూసుకొని ఇంక మళ్ళీ మేము రిటర్న్ చాముండేశ్వరి టెంపుల్‌కెళ్తున్నాం. ఇదొచ్చేసి ఇప్పుడు ఒక కర్రల్లాగా ఉన్నాయి కదా! ఆ మొక్కొచ్చేసి అంకుర మొక్కంట. సో, అది శివపార్వతులకి సంబంధించిన మొక్కంట. దాన్ని దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో, అదొక మొక్క తీసుకున్నాను నేను. ఐ మీన్ ఒక కర్రలాగా మీడియం సైజ్‌ది తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, శక్తిపీఠం. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైం మేము కూర్గ్‌కెళ్ళినప్పుడు అప్పుడు మాకు నాకు కంఫర్టబుల్ లేదనమాట. ఆ టెంపుల్ విజిట్ చేయడానికి. సో, జూకి వెళ్ళిపోయి పైనుంచి చూసుకున్నాననమాట. ఎప్పుడొస్తానో, కింద నుంచి చూసుకున్నాను. ఈ టెంపుల్ పైకి ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడు చూసుకుంటానో అని. బట్ ఫైనల్లీ ఈసారి నాకు ఆ అదృష్టం వచ్చింది. అమ్మవారిని దర్శించుకునే అదృష్టం. సో, ఇక్కడైతే స్టెప్స్‌గా ఉన్నాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి. బొమ్మలు మా పాప అయితే చూసిన ప్రతి ఒక్కటి బొమ్మ, బొమ్మ, బొమ్మ అని అడుగుతానే ఉన్నిందనమాట. చాలా బాగున్నాయి. ఇంకా దానికి టైం కావాలి. కూర్చొని హ్యాపీగా తీరిగ్గా స్ట్రీట్ షాపింగ్ లాగా చేసుకోవడానికి టైం కావాలి. మాకది టైం లేదు కాబట్టి 1, 2 తీసుకొనేసి మా పాపకి బొమ్మలు ఇంక మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. దర్శనం అయితే లిటరల్లీ 2, 3 అవర్స్ దాకా అయింది మాకు. 2:23కి లోపలికెళ్ళాము. అప్పటికి టికెట్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం కూడా కాదు. మేము బయటకొచ్చే లోపల 5 అయింది. లంచ్ కాస్త మేము స్నాక్స్ టైంలో తిన్నామనమాట. సో, చాలా అందులో ఫ్రైడే కాబట్టి ఎక్కువుండింది. ఫ్రైడే కూడా కాదంట వాళ్ళకి మార్గశిర మాసం ఏదో కన్నడలో ఐ మీన్ కర్ణాటకలో ఏదో స్పెషాలిటీ రోజంట. ఏదో అంత ప్రాపర్‌గా తెలీదు నాకు. సో, దానివల్ల జనాలు ఎక్కువైపోయి చాలా అసలు గ్యాప్ లేకుండా అయిపోయింది. నాకైతే తిరుమలే గుర్తొచ్చింది. ఆ తిరుమలలో ఉన్నంత రష్ చూసాను నేనక్కడ. సో, ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పటికి ఒక పక్క నిద్ర లేక, ఒక పక్క ఓపిక లేక మాకైతే లిటరల్లీ నేను అక్కడి నుంచి నిమిషాంబ టెంపుల్ నుంచి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్‌కి నడిచే అసలు గ్యాప్‌లోనే తూగిపోతున్నాననమాట. అదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ 1:30 ఆ టైం అయ్యుంటది. ఇప్పుడు ఈ వీడియో క్యాప్చర్ చేసే టైము. సో, ఆ టైంకే నాకసలు ఫుల్ నిద్రొచ్చేసింది. వదిలితే ఎక్కడైనా పడుకునేస్తానేమో అన్నంత నిద్రలో ఉన్నాను లిటరల్లీ చెప్పాలంటే. సో, ఇట్లా బ్యాగ్స్ మా చెల్లి కూడా ఒక బ్యాగ్ ఏదో తీసుకుంది. అది రూ. 100 200 సంథింగ్. ఇట్లాంటి వాటిల దగ్గర మెయిన్‌లీ బార్గెయిన్ చేయాలి. బార్గెయిన్ చేస్తేనే లేకపోతే వాళ్ళు హెవీ కాస్ట్ చెప్పేస్తారనమాట. సో, ఇదైతే ఫైనల్లీ అమ్మవారి టెంపుల్. ఆ గోపురం చూసాక ఎంత పీస్‌గా అనిపించిందంటే సో, చాలా హ్యాపీ ఏసింది. ఆ వ్యూ కూడా చాలా అదిరిపోయింది. సైడ్ నుంచి కానీ, ఫ్రంట్ గాలిగోపురం గానీ, చాలా నచ్చింది. లోపల అమ్మవారు కూడా అంతే అందంగా, అంతే కళగా ఉన్నారనమాట. మొత్తం బంగారు చీర కట్టున్నారు ఆ రోజు. చాలా బావుండింది. అక్కడ మాకందులో డజన్ బ్యాంగిల్స్ దొరికాయనమాట అమ్మవారిది. ఐయామ్ సో లక్కీ. సో, ఇదొచ్చేసి మైసూర్‌లో సెయింట్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్ అని అంటారంట. సో, నేనేమన్నా తప్పు పలుకుంటే ఐయామ్ సారీ. నాకు రావట్లేదు చెప్పడానికి. సో, ఇది చూసుకున్నాక ఇంకా రిటర్న్ అయిపోయాం. లోపలికి వెళ్ళే గ్యాప్ కూడా లేదు. చాలా బాగుండిందయితే లైటింగ్స్ అంతా. సో, ఇంకా అయిపోయాక మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఇంకా ఎందుకులే అని బెంగుళూరు రిటర్న్ అయిపోయాం. ఒక దగ్గర హోటల్‌లో ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాం ఇంకా. సో, ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్. బై బై.